టాప్ హెడ్లైన్స్. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఏ రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా నీటి వినియోగం జరుగుతుందంటూ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. అమరావతిలో ఏడాది పాలన సందర్భంగా నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రాజెక్ట్ రాయలసీమకు గేమ్ చేంజర్ అవుతుందని, సాగునీటి అవసరాలు తీరటంతో రైతులు ఉత్సాహంగా వ్యవసాయం చేయగలరన్నారు. గోదావరి జలాల వినియోగం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలకు లబ్ధి కలుగుతుందన్నారు. సహజ వనరుల సమర్థ వినియోగం ద్వారా ప్రాంతీయ సమతుల్యత సాధించాల్సిన అవసరాన్ని ఆయన పునరుద్ఘాటించారు. బనకచెర్ల ప్రాజెక్టు ద్వారా రాయలసీమ అభివృద్ధికి నూతన అధ్యాయం ప్రారంభమవుతుందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఎలాంటి దుష్ప్రచారాలు, అర్ధరహిత విమర్శలు సహించబోమని స్పష్టం చేశారు. పోలవరం బనకచెర్ల గోదావరిలో నీళ్లున్నాయి. మొన్న కూడా నేను ఒక మాట చెప్పాను, అటు తెలంగాణ వాడుకోవాలంటే వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ మనం వాడుకుంటాం, ఎవ్వరికి ఇబ్బంది లేదు. కాబట్టి వాళ్ళని అదే స్టేట్మెంట్ నేను ఇచ్చాను. ఈ రెండు రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు బాగుపడాలంటే గోదావరి నీళ్లు వాడుకునే అవకాశం ఇద్దరికీ ఉంది. 100 సంవత్సరాల చరిత్ర చూస్తే 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్నా ఒక 200 టీఎంసీ ఇక్కడ వాడినా, అక్కడ ఒక 200 టీఎంసీ వాడినా దానికంటే ఎక్కువ వాడుకునే అవకాశాలు లేవు. ఆ విషయమే నేను చెప్పాను. దానిపైన వర్కౌట్ చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కూటమి ప్రభుత్వం విజయవంతంగా ఏడాది పాలనను పూర్తి చేసుకుందంటూ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు సదస్సులో మాట్లాడుతూ తాను ఎప్పుడూ రాష్ట్ర మేలు కోసమే ఆలోచిస్తానని స్పష్టం చేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పూర్తిగా విధ్వంస పాలనలే అందించిందని ఆరోపించారు. అప్పటి ప్రభుత్వం నాశనం చేసిన వ్యవస్థలను పునర్నిర్మించేందుకు కూటమి కట్టుబడిందని తెలిపారు. ప్రజల సంక్షేమం, పారదర్శక పాలన, యువతకు ఉద్యోగ అవకాశాలు, రైతులకు వాస్తవ న్యాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకుంటోందన్నారు. చంద్రబాబు, లోకేష్ తో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి మార్గంలో నిలబెట్టేందుకు తాను ఏ విషయంలోనూ వెనుకాడనని పవన్ కళ్యాణ్ పునరుద్ఘాటించారు. కార్యదర్శి కె విజయానంద్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ పేరు పేరున, అలాగే రాష్ట్ర మంత్రి వర్యులకి పేరు పేరున, గెలిచిన పార్లమెంట్ సభ్యులకి, గౌరవ శాసన మండలి సభ్యులకి, శాసనసభ్యులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అఖిల భారత సర్వీస్, ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారులందరికీ, నియోజకవర్గ ప్రత్యేక అధికారులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. మీరు ఇక్కడికి వచ్చేసినందుకు. ఈ సంవత్సరం మేము పూర్తి చేసుకోవటం చాలా కష్టాల మధ్య వచ్చాము, చాలా ఒత్తిళ్ళ మధ్య. ఒక 5 సంవత్సరాలు ప్రత్యేకించి నేను 2014 నుంచి రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి బాగుండాలని ఆకాంక్షించే వ్యక్తిని. వచ్చే గొడవలకి విభజన జరిగితే ఎలా అయిపోయిందో మనం చూస్తూ వచ్చాం. అందుకని ప్రత్యేకంగా నేను ఆంధ్రప్రదేశ్ బాగు కోసం నేను ఎప్పుడూ నిస్వార్థంగా చేసుకుంటూ వచ్చాను. 2014 నుంచి 2019, 2019 నుంచి 2024కి ప్రభుత్వం మారిన వెంటనే ఒక కన్స్ట్రక్టివ్ అప్రోచ్ నుంచి ఒక డిస్ట్రక్టివ్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రక్టివ్ గవర్నెన్స్ మొదలైంది. ఇది ప్రజాస్వామ్య హితాన్ని కోరుకునే ప్రతి ఒక్కరికి కూడా చాలా ఆందోళన కలిగించింది. ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో సాధించినవన్నీ చెప్పబోయే ముందు అసలు ఈ పరిస్థితికి ఎలా వచ్చాం, మీకు కూడా ముఖ్యంగా అధికారులు ఉన్నారు, గౌరవ శాసనసభ్యులు ఉన్నారు, ఒకసారి మనం గుర్తుకు తెచ్చుకోవడం చాలా చాలా అవసరం. ఎందుకంటే మనం చాలా త్వరగా మర్చిపోతాం. మన మీద కూడా చాలా బాధ్యత. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఇచ్చిన 2 లక్షల పంట రుణమాఫీ హామీ ఇప్పటికీ పూర్తిగా అమలు కాలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకులోనే 15,000 మంది అర్హులైన రైతుల రుణాలు మాఫీ కాకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని తెలిపారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన బ్యాంకర్ల సమావేశంలో పాల్గొన్న కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులకు న్యాయం చేయాలన్నారు.
బ్యాంకర్లతో సమావేశంలో కేంద్ర పథకాల అమలు, రుణాల పంపిణీపై చర్చ జరిగినట్లు వివరించారు. 2013-14లో వ్యవసాయ రుణాలు 27,676 కోట్లుండగా ఇప్పుడు 1,37,346 కోట్లకు పెరిగాయని తెలిపారు. ఇది కేంద్రం రైతుల పట్ల చూపుతున్న బలమైన మద్దతుకు నిదర్శనమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 600 కొత్త బ్యాంకు శాఖలు, 80,931 బ్యాంక్ కరస్పాండెంట్లు సేవలందిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను సమర్థంగా అమలు చేయాలంటూ కిషన్ రెడ్డి సూచించారు. ఆ సంఖ్య ఈరోజు 6,600 బ్రాంచీలుగా ఈరోజు పెరగడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా ఈరోజు బ్యాంకు కరస్పాండెంట్స్ తెలంగాణ రాష్ట్రంలో 80,931 మంది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత దగ్గరగా తీసుకెళ్లడం కోసము నియమించడం జరిగింది. ఆ రకంగా బ్యాంకింగ్ కరస్పాండెంట్స్ 80,931 మంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. అంతేకాకుండా తెలంగాణలో వివిధ జిల్లాలకు సంబంధించి 3 బ్యాంకులు లీడ్ బ్యాంక్ మీదుగా పనిచేస్తూ ఉన్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, కెనరా బ్యాంక్ కానీ, ఈ 3 బ్యాంకులు వివిధ జిల్లాలకు డిస్టిక్ లీడ్ బ్యాంకుగా పనిచేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఎప్పటికప్పుడు మరి ప్రజలకు బ్యాంకింగ్ సేవల గురించి, బ్యాంకుల ద్వారా మరి సేవలు పొందడం కోసం కావలసినటువంటి సహకారం గురించి అవగాహన కల్పించేటువంటి కార్యక్రమంలో కూడా మరి పెంచాలని చెప్పి ఎప్పటికప్పుడు మరి ప్రజలకు బ్యాంకు నుంచి ఏ రకమైనటువంటి సేవలు కావాలి, విద్యార్థులైతే ఏ రకంగా ఎడ్యుకేషన్ లోన్స్ కావాలి, ఇల్లు కట్టుకోవాలంటే ఏ రకంగా బ్యాంకుల దగ్గరికి వెళ్ళి ఇంటి లోన్ తీసుకోవచ్చు, అదేవిధంగా కిసాన్ క్రెడిట్ కార్డు లేకపోతే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్లో పాపభీతి ఉందా అని ప్రశ్నిస్తూ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కారు కింద పడి చనిపోయిన వైసీపీ అభిమాని సింగయ్యను ఈడ్చుకుంటూ వెళ్లడమే కాకుండా ఆ దృశ్యాన్ని ఫేక్ వీడియో అంటూ ప్రజలను మభ్యపెడుతున్న జగన్ తీరును దుర్మార్గమన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో పాల్గొన్న ఆమె ప్రజల మనోభావాలను తొలిచేలా జగన్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సమయంలో జగన్ మౌనం వీరంగంగా మారిందని విమర్శించారు. అసలు నిజం బయటపడకుండానే వీడియో కల్పితమని తేల్చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ అంశంపై సాక్ష్యాధారాలతో సహా న్యాయపరమైన పోరాటం చేస్తానని ఆమె స్పష్టం చేశారు. ప్రజల ప్రాణాలు అణగారేలా చేసిన ప్రభుత్వాన్ని చరిత్ర మర్చదని హెచ్చరించారు. ఇది ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యం. మీ అభిమానిగా, మీ కార్యకర్తగా, మీ పార్టీ కార్యక్రమానికి ఒక మనిషి వస్తే ఆ మనిషి మీ షేక్ హ్యాండ్ కోసమని ఆ గుంపులో పడి మీ కారు కింద పడితే కారు కింద పడిన వాడిని అలాగే ఈడ్చుకుంటూ ఆ మనిషి కనీసం ఏమయ్యాడు, ఎలా ఉన్నాడు, ఆ మనిషి పరిస్థితి ఏమిటి అని కూడా ఎవరూ పట్టించుకోకుండా పక్కకు లాగి పడేస్తే ఈ కాన్వాయ్ అలాగే వెళ్ళిపోయిందట. ఒక క్షమాపణ చెప్పకుండా మా ఉద్దేశం అది కాదు అని అన్నా చెప్పాల్సింది, లేదా ఆ కుటుంబాన్ని పరామర్శించి కనీసం 5 కోట్లో 10 కోట్లో సహాయం చేసి తప్పైపోయింది అని ఒప్పుకుంటే అది ఒక రకం. ఒక అపాలజీ లేకుండా మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం. మీకు ఏదైనా పాప భీతి అన్నది ఏదైనా ఇంకా మిగులుందా? దీన్ని విచారణ జరగాలి. కారులో ఉన్న అందరూ విచారణకు రావాలి. అధికారం ఉన్నప్పుడు 5 సంవత్సరాలు ఎప్పుడూ బయటికి రాలేదు, కానీ అధికారం పోయాక ఇప్పుడు ప్రతి సభ, ప్రతి కార్యక్రమంలో జన సమీకరణ, బల ప్రదర్శనే. వీళ్ళేం నాయకులండి? గత ఏడాది ఎన్నికల్లో గెలిచింది నిజంగా రాష్ట్ర ప్రజలేనని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అమరావతిలో సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో నిర్వహించిన కూటమి ప్రభుత్వ ఏడాది పాలన సదస్సులో ఆయన మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల హయాంలో ఆంధ్రప్రదేశ్ను అప్పుల ఊబిలోకి నెట్టేసిందని తీవ్ర విమర్శలు చేశారు. ఒక్క పరిశ్రమను కూడా రానియని పాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశకు తీసుకెళ్లకుండా
నాశనం దిశకు నడిపించారని ఆరోపించారు. ఇప్పుడు తొలిసారి ప్రజల ఆశలకు అనుగుణంగా పాలన సాగుతున్నదని, రాష్ట్ర పునర్నిర్మాణం ప్రారంభమైందని తెలిపారు. మళ్లీ ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి ఒకేసారి కనిపించే విధంగా కృషి చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం తొలి సంవత్సరం నుంచే పారదర్శకత, జవాబుదారీ పాలనకు ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. వచ్చే సంవత్సరాల్లో ఈ ప్రగతిని మరింత వేగవంతం చేస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇచ్చే సబ్సిడీ కూడా రద్దు చేశారు. ఇంకా వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండా ముందల్నే జాతికి అంకితం చేసే సందర్భాలు మనం చూసాం. కప్పుడు నీళ్లు పోసి కుప్పంకు నీరు తీసుకొచ్చామని ఆనాటి పాలకులు అన్నారు. కడప స్టీల్ ప్లాంట్కి 2 సార్లు శంకుస్థాపన చేశారు. అక్కడ కనీసం ఒక్క ఇటుక కూడా పడలేదు. ఇంకా విశాఖపట్నంలో ఒక వ్యక్తి బతికేదానికి 700 కోట్లతో ఒక రాయల్ ప్యాలెస్ కట్టుకున్నారు తప్ప విశాఖ ఉక్కు గురించి కానీ అదేవిధంగా రైల్ జోన్ గురించి ఏనాడు మాట్లాడలేదు. 5 ఏళ్ళు అరాచక పాలన ప్రజలు చూశారు. ఏకంగా దళితుల్ని చంపి డోర్ డెలివరీలు చేసిన రోజులు ప్రజలు చూశారు. కోవిడ్ సమయంలో మాస్క్ అడిగినందుకు ఒక డాక్టర్ని ఎంత కిరాతకంగా చంపారో ప్రజలు చూశారు. అక్కని వేధించాడని కంప్లైంట్ చేసిన ఒక అమర్నాథ్ గౌడ్ని ఏకంగా పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేసిన రోజులు ప్రజలు చూశారు. ప్రశ్నిస్తే లాఠీ దెబ్బలు, కేసులు, అరెస్టులు. ఇంకా విధ్వంస పాలనపై ప్రజలు తిరుగుబాటు చేశారు. అందుకే పెద్ద ఎత్తున కూటమిని ప్రజలు ఆశీర్వదించారు, దీవించారు. సుపరిపాలనలో మనం తొలి అడుగు వేశాం. 5 ఏళ్ళు రాష్ట్ర విధ్వంసం చేసిన వారు ఈరోజు ప్రజాప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తారు. వాళ్ళని సూటిగా కొన్ని సమాధానాలు చెప్పదలుచుకున్నా. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ముఖంలో చిరునవ్వు ఈరోజు కంపడుతుంది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అందించింది. నియంత పాలన నుంచి ప్రజలకి నిజమైన స్వాతంత్రం ఈరోజు వచ్చింది. అది అన్ని సాధించామని కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై అసత్యాలు ప్రచారం చేస్తున్నాడని మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉందనుకునే పరిస్థితిలో బండి సంజయ్ ఉన్నాడా అని నిలదీశారు. ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేయడం ఆయనకు అలవాటైపోయిందన్నారు. ప్రస్తుతం పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదా బీజేపీ ప్రభుత్వం నడుస్తుందా అనే అనుమానం ప్రజల్లో కలుగుతోందని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడి లాంటిదని, బీజేపీ నేతలు దానిపై తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టకూడదని గంగుల హితవు పలికారు. తెలంగాణ అభివృద్ధిపై బీజేపీ నేతల అసూయతోనే ఇలాంటి వ్యాఖ్యలు వస్తున్నాయని మండిపడ్డారు. మా చంద్రబాబు నాయుడు ఇండియాలో భాగస్వామ్యం మేము సపోర్ట్ చేస్తాము అని మోడీ వచ్చి యోగా చేసినట్టు ఈరోజు చేస్తే చెప్పుకోవచ్చు, పోలవరం డ్యామేజ్ అని చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుతుంటే ఎవరిని కాపాడుతందుకోసము ఈ బండి సంజయ్ ఇలా మాట్లాడుతూ, దాంతోపాటు ఈ బీజేపీ నాయకులందరంగా ఎవరిని కాపాడుతున్నారు? ఇంకా కూడా వాళ్ళకి భ్రమ ఉంది. మా ముఖ్యమంత్రి కేసీఆర్ అనుకుంటారు ఏంది? పొద్దున్నేస్తే ప్రభుత్వాన్ని విమర్శించాలంటే మాకు కేసీఆర్ విమర్శిస్తున్నారు. ప్రభుత్వం ఈ రోజు మారిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం సోయి కూడా లేకుండా పోయింది. సిడబ్ల్యూసి లెటర్ను పబ్లిక్ కరీంనగర్లో ప్రెస్కు రిలీజ్ చేశాడు. అందులో ఏమన్నాడు? తొమ్మిడిహట్టి దగ్గర 165 టీఎంసీల నీటి లభ్యత ఉన్నది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు? బండి సంజయ్ గారు అని ఒక ఇదే లెటరు దాన్ని సూచించడం జరిగింది. సిడబ్ల్యూసి పంపిన లెటరు. ఇదే లెటర్ను కూడా మళ్ళీ మీ ద్వారానే నేను ప్రజలకు చెప్తున్నా. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈయన మధ్య సగమే చదివి ప్రజలకు చెప్పిండు, ప్రెస్కు సగమే చెప్పిండు, మొత్తం కంప్లీట్ కాలే. తమ్మిడిహెట్టి దగ్గర 165 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది, కానీ అందులో అప్పటికే 63 టీఎంసీల నీటిను అలాట్ చేశాము పై రాష్ట్రాలకు అని చెప్పి క్లియర్గా ఇందులో రాసిండ్రు. As evidence from the detailed water availability studies carried out project, this office in last few years, the net water available at the barrage location is about 165 TMC. అని ఇక్కడికే చదివిండు, ఇచ్చిండు. కానీ దాంతో ఫర్దర్ చదవాలి. At 75% dependable, which includes preserved surplus from the share of upper states. That is assuming the utilization of the upper side states
లిమిటెడ్ టు 75% అవైలబిలిటీ ఆఫ్ 63 టీఎంసీ. అంటే దీని ఉద్దేశం ఏంటంటే అక్కడ మ్యాక్సిమం 160 టీఎంసీ వస్తుంది, కానీ అందులో పై రాష్ట్రాలకు సంబంధించిన 63 టీఎంసీ కేటాయించేసినాం మేము. కాబట్టి ఇక మీకు ఉండేది 102 టీఎంసీలు మాత్రమే ఉంటుంది అని అన్నారు. దట్టు ఒక కండిషన్ కూడా పెట్టారు. ఏమని? ఆ 102 టీఎంసీలు కూడా ఎప్పుడు మీరు 148 మీటర్లు గిట్ట తగ్గిమంటుంది డిమాండ్, 158 మీటర్లు గిట్ట కడితే అక్కడ మీకు ఆ 102 టీఎంసీలు వస్తుంది. ప్రధాని మోదీ సహకారంతో వచ్చే 3 ఏళ్లలో వికసిత్ ఆంధ్ర లక్ష్యాలను సాధిస్తామన్న విశ్వాసాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పురంధేశ్వరి వ్యక్తం చేశారు. అమరావతిలో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని, ఆ ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రథసారథుల్లా శ్రమిస్తున్నారని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారం, రాష్ట్ర కూటమి ప్రభుత్వ విధానాలు కలిసి అభివృద్ధికి కొత్త దిశగా నడిపిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి పారదర్శక పాలనే మార్గమని, దీనికి సుస్థిరమైన దారిగా కూటమి ప్రభుత్వం మారిందన్నారు. పెరుగుతున్న పెట్టుబడులు, బలమైన పాలన వ్యవస్థతో వికసిత్ ఆంధ్రాకు ఇది ఆరంభం మాత్రమేనని పురంధేశ్వరి స్పష్టం చేశారు. ఆ రాజు ఎవరైతే ఉంటారో తనకి సంతృప్తి ఇచ్చేటువంటి విషయం మాత్రమే వారు చేయరు. నిజంగా ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తారో వాటిని ఆచరణలో పెట్టేటువంటి వారే నిజమైనటువంటి పాలకుడు అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. అటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు. అక్షర క్రమంలో మాత్రమే కాకుండా అభివృద్ధిలో కూడా అగ్రగామిగా నిలపగలిగేటువంటి దక్షత వారికి ఉన్నటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు కూడా వారి యొక్క సహకారాన్ని వారికి అందిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వికసిత్ ఆంధ్ర రాష్ట్రాన్ని మనమందరం ఈ 3 సంవత్సరాల కాలంలో సాధించుకునే దిశగా అడుగులు వేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలిటి మహేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. బీసీ వర్గాల న్యాయం కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. రైతు భరోసా నిధులు కూడా అసంపూర్ణంగా మంజూరయ్యాయంటూ విమర్శలు చేశారు. ఒక సీజన్లో ఇవ్వకపోవడం, మరో సీజన్లో కేవలం 4 ఎకరాలకు మాత్రమే ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. ఈ నెల 2న అమలుకు రావాల్సిన రాజీవ్ యువ వికాసం పథకాన్ని ఎందుకు పెండింగ్ లో ఉంచారో ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. నిరుద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని ఆరోపించారు. మాజీ ప్రభుత్వమైన బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణ చేసి బాధ్యులను జైలుకు పంపేలా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని మండిపడ్డారు. మంత్రివర్గ సమావేశంలో రాజీవ్ యువ వికాసంపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 11 నెలల పాటు దాదాపుగా లోకల్ బాడీ ఎన్నికల్లో మున్సిపాలిటీలు కానివ్వండి, అంతకు ముందు దాదాపు 15 నెలల నుంచి గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు లేక ఈ రోజు గ్రామీణ ప్రాంతంలో పూర్తిగా అభివృద్ధి కుండబడమే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ప్రాతినిధ్యం లేక ఎక్కడి సమస్యలు అక్కడనే మరి ప్రజలంతా ఇబ్బంది పడతా ఉంటే దాదాపు సంవత్సరంన్నర మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత లోకల్ బాడీ ఎన్నికల విషయంలో ఎందుకు ఈ రకంగా దాటవేసే ధోరణి చేస్తా ఉన్నారు, లోకల్ బాడీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేకపోతా ఉన్నారో మరి తెలియజేయాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. దాదాపుగా 23,973 మందికి మా పెంచిన రిజర్వేషన్ వల్ల బీసీ సోదర సోదరిమణులకు లబ్ధి చెందుతుందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ ఊసే లేకుండా ఈ రోజు దాటవేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితిలో మరి భారతీయ జనతా పార్టీ అంశంలో ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం ఈ నెల 26న జరగనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరు కానున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ ఎంపీ పురంధేశ్వరి కూడా ఈ శంకుస్థాపన సభలో పాల్గొంటారని మంత్రి వెల్లడించారు. మొత్తం 97.44 కోట్లతో అఖండ గోదావరి ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. రాజమండ్రి హ్యావ్లాక్ వంతెనను పర్యాటక దృష్ట్యా ప్రత్యేకంగా అభివృద్ధి చేసి అంతర్జాతీయ పర్యాటక ప్రాజెక్టుగా మలచనున్నామని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా పర్యాటక రంగంలో కొత్త దశ చేర్చుతుందని చెప్పారు. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో సాకారం చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తంగా ఒక పక్కన మనకి రాజమండ్రిలో హ్యావలాక్ బ్రిడ్జి, అదేవిధంగా పుష్కర్ ఘాట్ సుందరీకరణ, దాంతోపాటు కడియం నర్సరీలు దాన్ని ఒక సెంటర్గా తయారు చేయటం, దాంతోపాటు బ్రిడ్జి లంకలో టెంట్ హౌసెస్ కానీ,
బోటింగ్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవటం, వీటితో పాటు నిడదవోలు కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర ప్రయాణికులకి లేకపోతే భక్తులకి సౌకర్యాలు కల్పించే కార్యక్రమం, దాంతోపాటు అక్కడ కూడా గోదావరి కాలువ ప్రవహిస్తుంది కనుక అక్కడ గోదావరి హారతి ఘాట్ని ఏర్పాటు చేసుకోవటం, దాంతోపాటు బోటింగు, అదేవిధంగా కెఫ్టేరియాలని పెట్టుకుని పర్యాటకులను ఆకర్షించాలనేటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని మనం రూపుదిద్దాం. ఇందులో కొంత మేరకు అంటే పూర్తిగా 94,44,00,000కి ఇంకా టెండర్లు ఫైనలైజ్ కాలేదు, కానీ అందులో ముందు మన పుష్కర్ ఘాట్ని సుందరీకరించే కార్యక్రమానికి సంబంధించి దానికి టెండర్లు ఫైనలైజ్ అయినాయి. ఆ టెండర్ల ద్వారా రేపు 26వ తారీఖున దానికి శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ధనుష్, నాగార్జున, రష్మిక మందన ప్రధాన పాత్రధారులుగా శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కిన కుబేరా చిత్రం ఇటీవల మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ చిత్ర బృందం ఘనంగా సక్సెస్ మీట్ ను నిర్వహించింది. నాగార్జున మాట్లాడుతూ కుబేరా సినిమా విజయం మా అందరికీ ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ కథను ప్రేక్షకులు హృదయపూర్వకంగా అంగీకరించడం ఎంతో గొప్ప విషయం. శేఖర్ కమల అద్భుతమైన కథనంతో పాటు ధనుష్, రష్మిక జోడీగా ఆకట్టుకున్నారు. నేను నటించిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన ఇవ్వడం ఆనందంగా ఉంది అని తెలిపారు. నిర్మాతలు సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకుల ప్రేమతోనే ఈ చిత్రం సూపర్ హిట్ అయిందని పేర్కొన్నారు. కుబేరా విజయంతో అందరి ముఖాల్లో ఆనందం కనిపిస్తోందని చిత్ర బృందం చెప్పింది. అంతేకాదు, స్మాల్ ఫిల్మ్, బిగ్ ఫిల్మ్, ఎనీ ఫిల్మ్, ఎనీబడి గోస్ టు హిజ్ హౌస్ అండ్ సే గివ్ మీ సపోర్ట్, మాకు మీ చేయి కావాలి, మంచి చేయి కావాలి అనగానే ఆయన ఇమ్మీడియట్గా సపోర్ట్ చేస్తారు. దట్స్ వై వీ ఆల్ లవ్ యూ సార్ చిరంజీవి గారు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ యా. అండ్ అఫ్ కోర్స్ 2 ఈవెంట్స్ అయిపోయినాయి, అందరినీ థ్యాంక్ యూ అని చెప్పి అండ్ మా శేఖర్ కమల గారితో పుస్తకం పట్టుకు వస్తారు. బట్ సో థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. అండ్ దెర్ ఇస్ వన్ పర్సన్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఇస్ ఆర్ కుబేరా శేఖర్ కమల గారు. నేను ఇంతకుముందు అన్నాను, నిన్న ప్రెస్ మీట్లోనూ అన్నాను, ఇవాళ అంటున్నాను, దిస్ ఇస్ శేఖర్ కమలాస్ ఫిలిం and nobody's film. And శేఖర్ కమల గారు థ్రిల్లర్ తీసి, థ్రిల్లర్ విత్ అ హ్యుమానిటేరియన్ టచ్ అండ్ అ సోషల్ మెసేజ్. ఎలా కుదిరిందండి ఇది? 2 వర్కౌట్ అవ్వవు, మీకే కుదిరింది అది. అండ్ యు ఆర్ ద ఓన్లీ పర్సన్ హూ కెన్ డూ దట్. అండ్ ఈ సినిమాలో అందరూ పాత్రలు, నోబడీ ఈజ్ నేమ్ ఆర్ ఎనీథింగ్. శ్యామల అంటున్నట్టు దీపక్, దేవా, సమీరా, ఆల్ క్యారెక్టర్స్. నాకు నిన్న ప్రెస్ మీట్లో ఎవరో ఎందుకు జర్నలిస్ట్ నాగేంద్ర అనుకుంటా, హీ ఆస్క్ మీ వై డిడ్ యూ డూ దిస్ క్యారెక్టర్, ఎందుకు ఈ క్యారెక్టర్ చేసావు అని అడిగారు. నాకు శేఖర్ కమల గారు ఈ సినిమా చెప్పడానికి వచ్చినప్పుడు దీపక్ క్యారెక్టర్ చెప్పారు, అఫ్కోర్స్ హోల్ ఫిల్మ్ చెప్పారు. దీపక్ క్యారెక్టర్ చుట్టూ అన్ని క్యారెక్టర్స్ తిరుగుతున్నాయి. దట్ సీమ్స్ టు బీ అది ఒక పివిటల్ పాయింట్, ఐ మీన్ ఇట్స్ సెంట్రల్ పాయింట్. ఈ సినిమా నా సినిమా కదా అనుకుని చేశాను అని చెప్పాను. దాన్ని తీసుకెళ్ళి మన వెబ్సైట్స్ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు, సినిమాకు ముందు శేఖర్ కమల సినిమా అంటున్నాడు, సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది నా సినిమా అంటున్నాడు అని దీని మీద మీమ్స్ చేసి అది చేసి పంపారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా దేవా సినిమా, నాట్ ధనుష్ సినిమా, దేవాస్ ఫిలిం. దిస్ ఫిలిం ఇస్ దీపక్స్ ఫిలిం. ఈ సినిమా సమీరా సినిమా, ఈ సినిమా ఖుష్బూ సినిమా. ఈ కుబేరా సినిమా మంచి విజయాన్ని సాధించిన నేపథ్యంలో చిత్ర బృందం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ను నిర్వహించింది. ఈ సందర్భంగా నటి రష్మిక మందన మాట్లాడుతూ, కుబేరా చిత్రం నా కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది. శేఖర్ కమల కథనానికి, పాత్ర గాఢతకు స్పందించిన ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నాగార్జున, ధనుష్ లాంటి నటునులతో కలిసి పనిచేయడం ఒక గొప్ప అనుభవం అని పేర్కొన్నారు. ప్రేక్షకుల ప్రేమే సినిమా విజయానికి మూలమన్నారు. తన పాత్రకు అందిన ప్రశంసలు, స్పందన జీవితాంతం గుర్తుండిపోతుందని చెప్పారు. ప్రేక్షకుల ప్రేమ ఎప్పుడు తనతో ఉండాలని ఆకాంక్షించారు. కుబేరా సినిమా విజయం యూనిట్ లో అందరిలో కొత్త ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఓకే, ఒక కొత్త రోల్, ఒక డిఫరెంట్ ఫిల్మ్ చేయొచ్చా, మనము చేయాలా, ఇది ఇప్పుడు అగ్రీ అయితే ఇంకొక 1-2 ఇయర్స్లో రిలీజ్ అవుతుంది. సో అప్పుడు ఎలా ఉంటుంది, ఆడియన్స్ పర్సెప్షన్ ఎలా ఉంటుంది, అవి ఇవి అని చాలా ఉంటాయండి. కానీ కుబేరా శేఖర్ గారు నాకు నరేట్ చేసేటప్పుడు ద ఓన్లీ థింగ్ ఐ సెడ్ టు మై సెల్ఫ్ వాజ్, సెట్కి వెళ్ళి సరెండర్ అయిపోవాలి.
ఇంకా నేనేం కాదు, శేఖర్ సరే అన్నీ చూసుకుంటారు అంటే నాకేం తెలియదండి. నేను సెట్లో ఉన్నప్పుడు ఆనెస్ట్లీ సమీరా అనే క్యారెక్టర్ మీరు చూసుంటే అర్థమైపోయేది. అంటే ఈ అమ్మాయికి ఏం తెలియకుండా ఒక్కొక్క సిచ్యువేషన్లో వెళ్ళిపోతుంది, యూనో. అండ్ దట్ వాజ్ ఓన్లీ పాసిబుల్ బికాజ్ అట్మోస్ట్ సరెండర్ అయిపోయానండి. దెర్ వాజ్ నథింగ్ లైక్ ఓకే నా క్యారెక్టర్ ఇలా చేయాలి అలా చేయాలి అని హోంవర్క్ ఏం చేయలేదు. జస్ట్ అక్కడ వెళ్ళి డైరెక్షన్ టీమ్కి వెళ్ళిపోయి చెప్పిన, అంటే మీరు చూసుకోండి ఇంకా నా ట్రస్ట్ మీ పైన ఉంది అని చెప్పేసిన. అండ్ ఇప్పుడు మీరందరూ చూస్తున్నారు సమీరా అనే క్యారెక్టర్ ఇలా పోర్ట్రే అయిందంటే ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. సో గైస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విల్ బీ టూ లిటిల్ ఆఫ్ అ వర్డ్ టు సే టు ఆల్ ఆఫ్ యూ, బట్ థ్యాంక్ యూ. అంటే ఇలాంటి క్యారెక్టరు నాకు పర్ఫామ్ చేయొచ్చా చేయలేనా అని నేను చెప్పినట్టు డౌట్ ఎప్పుడు ఉంటుంది, కానీ అలాంటి క్యారెక్టర్ మనకు రావాలంటే నేనే చాలా ఆశ్చర్యపడ్డానండి. ఎందుకంటే లైక్ అందరూ డాన్స్ చేయొచ్చు, డాన్స్ చేస్తా, మంచి మంచి కొరియోగ్రాఫర్స్ దొరికితే డాన్స్ చేస్తా, కో యాక్టర్స్ అంతా డాన్స్లో అంత ప్రోస్ అయి ఉంటే నాకు కూడా చాలా ఈజీ అవుతుంది. కానీ ఇక్కడ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఉండేది, కానీ మోర్ దెన్ డాన్స్ అండ్ గ్లామర్ అది ఇది కాకుండా sir, you showed people that I could actually perform. So, thank you. Dhanush sir, I watched the film and I was like, I messaged Dhanush sir saying, oh my God. Ante, that's all I said because I have always loved him. I have always loved you, sir, as a performer. And as a co-star, I have always loved you in all these one film that I...